నేటి రాశి ఫలాలు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నింటిలోనూ కార్యసిద్ధి పొందుతారు. ఇక పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత అనేది పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు తులారాశి వారికి ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన మార్పులను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకుంటే ధనాదాయం బాగుంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో యాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అందుతాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు గృహానికి సంబంధించిన కాంట్రాక్టులను అధికంగా పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందగలుగుతారు. కోర్టు సమస్యలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు తీర్పు అనేది అనుకూలంగా వస్తుంది. ఇక ఆశించిన ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు శుభవార్తలను వింటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు లభిస్తాయి. పరిస్థితులన్నీ కూడా ఈరోజు తులారాశి వారికి అనుకూలిస్తాయి. ఇక బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది. అనుకోని ఆహ్వానాలను పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న సమస్యలను తొలగించుకొని లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క ఫలితాలు వారికి ఊరటను ఇస్తాయి. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు రాఘవేంద్ర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.